చిన్న పాపకి జరిగిన నిజమైన కథ. విజయవాడలో దసరా అనేది చాలా ఘనంగా చేస్తారు. దసరా లాస్ట్ రోజున మాత్రం అమ్మవారిని అంటే దుర్గా మల్లేశ్వరిని పైనుంచి తీసుకొచ్చి ఊరంతా ఊరేగించి హంస పడవలో ఊరేగిస్తారు. అలాగే ఆ పాప వాళ్ళు పాత మెట్లు వైపున నివాసం ఉండేవాళ్ళు. అమ్మవారిని కిందకి తీసుకొచ్చి అంటే పల్లకిలో కిందకి తీసుకొస్తున్నారు. కిందకి తీసుకొచ్చి ఊరేగించడానికి సిద్ధమయ్యారు. ఈ పాప అలాగే ఆడుతూ, పాడుతూ టప్పెట్లో సౌండ్‌లతో అలాగే ఎగురుకుంటూ ఆ పల్లకీలోకి ఉన్న పూలు తనకి దొరికినాయి. ఓకే. హ్యాపీగా ఫీల్ అయ్యి తను మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్తుండగా మెట్ల మీద నుంచి ఎర్ర చీర కట్టుకొని, త్రిశూలం పట్టుకొని అలా దిగుతూ అంటే తనకి దీనంగా కనిపించింది ఆ వ్యక్తి. తను ఆ చిన్న పాపకి ఏమీ తెలీదు కాబట్టి ఓకే. ఏషమేమో అనుకోని తన దగ్గరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళింది. కానీ తను మాత్రం షేక్ హ్యాండ్ అనేది ఇవ్వలేదు. దీనంగా అలాగా మెట్ల మీద కూర్చొని ఉంది. సో, నాకెందుకు హ్యాపీగా నేను ఇంటికి వెళ్ళిపోతాలే అని చెప్పానని ఇంటికి వెళ్ళి జరిగింది వాళ్ళ అమ్మకి, పక్కనున్న వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే, "నువ్వు చూసింది సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లిని. నువ్వెంత పుణ్యం చేసుకున్నావు. అసలా యాషం అనేది ఆ మెట్టు వరకే ఉంటాయి. పైకనేది వెళ్ళవు. అంటే అమ్మవారు దిగుతూ ఉండగా నువ్వు చూసావు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావని" ఆ పాపని అందరూ అన్నారు.